జై శ్రీకృష్ణ భగవాన్. భగవద్గీత 3వ అధ్యాయంలో ప్రవేశించామండి. ఇందులో ఎవరైనా సరే బాధ్యత, కర్తవ్యము, సరి అయిన బుద్ధితో భగవంతుని యందు మనసు లగ్నముంచి చేసుకుంటూ ముందుకు వెళితే ఫలితం నేను ఇస్తానని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి శ్లోకాలు, తాత్పర్యాలతో మీకు నేను వివరించి చదివి వినిపిస్తాను. జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయः కర్మయోగः. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కృష్ణ, కర్మయోగం కంటే జ్ఞానయోగమే మంచిదని నీకు తోచినచో నన్నేలా ఆత్మసాక్షాత్కారమునకు విరోధియగు కర్మయోగినే అవలంబింపము అని నిర్బంధించుచున్నావు. వ్యామీశ్రేణైవ వాక్యాన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కర్మ జ్ఞానమిశ్రమగుటచే విరుద్ధంగా కనిపించున్నట్టి మాటను చెప్పి నన్ను మరింత భ్రమపెట్టుచున్నట్లుగా తోచుచున్నది. అట్లుగాక నేను చేయవలసినది ఇది అని తేల్చుకోలేని దానిని ఆచరించి నేను మేలును పొందినట్టి ఒకే మాటను చెప్పుము. శ్రీ భగవాను ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, లోకమున రకరకముల మనుషులుండుటచే జ్ఞానయోగమును అనుష్ఠించు యోగ్యత కలవారు దానిని అనుష్ఠించవలెననియు, కర్మయోగమునకు తగిన వారు కర్మయోగమును వలయుననియు నేను వెనుక స్పష్టముగానే చెప్పితిని. న కర్మాణం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. వేదోక్తములకు కర్మలను ప్రారంభించని ఎడల మనుష్యుడు జ్ఞాననిష్టను పొందనేరడు. అట్లొకవేళ ప్రారంభించినను వాటిని పూర్తి చేయక విడిచిపెట్టుట చేతను జ్ఞాననిష్టను పొందనేరడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఈ లోకమున జీవించి ఉన్న వాడెవ్వడను ఎప్పుడైనను ఒక క్షణకాలమైనను ఏదో ఒక కర్మ చేయక ఉండజాలడు. అట్లు ఉందమనుకొన్నను ప్రకృతి పరిణామగు శరీరము యొక్క సత్వ రజస్తమో గుణములు వీనిని తమ వశము చేసుకొని బలవంతముగా తమ తమ పనులు చేయించే తీరును. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. ఆత్మజ్ఞానమును సంపాదించవలెనని కర్మేంద్రియములను బలవంతముగా బిగబెట్టుకొని కూర్చొని ఉండియు విషయలంపట మగుటచే మనస్సును ఆత్మయందు నిలపలేక మనస్సుతో మాత్రము శబ్దాది విషయములను తలంచుచునే యుండువాడు మోసగాడు అనబడను.
యస్థింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సా విశిష్యతే. మనస్సును ఆత్మయందుంచి దానిచే చక్షురాది జ్ఞానేంద్రియములను స్వాధీనము గావించుకొని కర్మేంద్రియములచే ఫలమును అపేక్షించక కర్మయోగమును ఆచరించువాడు జ్ఞానయోగి కంటే ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యతే అకర్మణః. శరీరముతోనున్న వారికి కర్మ చేయుట తప్పనిసరి. అట్లు చేయనిచో బ్రతుకు తెరువే కనిపించదు. అందువలన జ్ఞాననిష్ట కంటే కర్మనిష్టయే మంచిది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంజ్ఞ సమాచర. వేదము విధించిన కర్మలను సాగించుటకు ద్రవ్యార్జనాదుల గావించినను అవి వీరిని సంసారమున బంధించవు. కావున అర్జున, నీవు వేదోక్త కర్మల కొరకే అట్టి ద్రవ్యార్జనాదులను గావించుము. సహ యజ్ఞైః ప్రజా స్రష్టా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. శ్రీమన్నారాయణుడు ప్రజలను సృష్టించినప్పుడే వారితో పాటుగా యజ్ఞములను కూడా సృష్టించి ఇవి మీకు మోక్షమును దానికి కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చునుగాన వీటిని ఆచరించి వృద్ధి పొందుడు అని ఆనతిచ్చెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞములను ఆచరించి మీరు దేవతలను ఆరాధించిన వారు మీకు అవసరమగు వాటిని వసంగి మేము పోషింతురు. ఇట్లు ఒకరినొకరు ఆదరించుకున్నచో మీకు తుదకు మోక్షము కూడా లభించును. ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో ఏ భుక్త్యేస్తేన ఏవ సహా. మీరు యజ్ఞములచే దేవతలను ఆరాధించినచో వారు మీకు సమస్త సుఖములనే కాక తిరిగి తమను ఆరాధించుటకు వలయు వాటిని కూడా వసంగుదురు. అట్టి వాటిని తిరిగి యజ్ఞములను ఆచరించి వారికి అర్పింపక తానే అనుభవించుచున్నచో అట్టివాడు దొంగయగును. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భున్యతే త్వఘం పాపాః ఏ పచాంత్యాత్మకారణాత్. న్యాయార్జిత పదార్థములను భగవంతునికి అర్పించి తినువారి పాపములన్నీ పటాపంచలైపోవును. కానీ అట్లు చేయక తమ పొట్టను నింపుకున్న వారు మహాపాపులు. వారు తినది పాపమే గాని అన్నము కాదు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. జీవునితో కూడియున్న శరీరములు అన్నము వలనను ఆ అన్నము
వర్షము వలనను, ఆ వర్షము యజ్ఞము వలనను, ఆ యజ్ఞము ద్రవ్యార్జనాది కర్మల వలనను సిద్ధించును. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అట్టి కర్మ సజీవ శరీరముల వల్ల పుట్టును, అనగా అట్టి కర్మలు చేయు శక్తి అన్నపానాదులచే తృప్తి చెందిన జీవుని వలన పుట్టును. కావున కర్మాధికారుల శరీరములు యజ్ఞమూలములు. అఘాయూరింద్రియారామో మోగం పార్థ సజీవతి. ఈ విధముగా పరమాత్మచే నిర్దిష్టమైన కర్మచక్రమును అనుసరించి నడువనివాడు పాపజీవియు, ఇంద్రియ భోగలాలసుడును, వ్యర్థమైన బతుకు కలవాడును అగుచున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవనికి పూర్వకర్మ విశేషం వలన ఆత్మధ్యానమే ధారకము, పోషకము, భోగ్యము అగును, వాడు తిరిగి ఆత్మదర్శనము కొరకేమియు చేయనవసరము లేదు.